అవును సార్. దొంగతనాలు ఏమైనా చేస్తున్నారా సార్ మీరు? పార్ట్ టైం చేస్తాం మేడం. బ్యాంకులు దొంగతనం చేస్తాం పార్ట్ టైం లోనే సార్. నైట్ లో. అంటే సమ్మర్ లో చైన్ స్నాచింగ్ అన్ని మీరేనా సార్ చేసేది? ఎగ్జాక్ట్ మేడం. అది నల్ల బట్ట ముఖానికి మాస్క్ వేసుకున్నా కదా నేనే అది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. ఈ వీడియోలో మీరు వినొచ్చు లోన్ రికవరీ మేడం కస్టమర్ని ఏ విధంగా హ్యూమిలేట్ చేస్తుందో చూడండి. సో వీడియోని వస్తే లైక్ చేయడం మర్చిపోకండి. హలో 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 మాట్లాడండి సార్. కాలు హలో హలో చెప్పండి మేడం. కాల్ మాట్లాడండి సార్. మాట్లాడుతుంది. పేమెంట్ సార్. హలో పేమెంట్ సార్. ఎవరు మేడం మీరు? ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చుకోండి. ఎవరు మీరు మాట్లాడేది? సార్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అని చెప్పాను కదా సార్ ఇంతకు ముందే మీకు. ఏం పేరు మీ పేరు? కీర్తి ప్రియా సార్. ఇందాకేమంటున్నారు? చెవుడాము కానీ ఏంది? మరి మాట్లాడలేదు సార్, వినిపించట్లేదేమో అని చెప్పి అన్నాను సార్. వినిపించకపోతే మూగుడు అనుకుంటారా మీరు? నేను అలా అనలేదు సార్, వినిపించట్లేదు అంటున్నారు సార్ మీరు, అందుకనే నేను వేరే కాల్లో ఉన్నా మేడం. అంటే ఇప్పుడు నేను వేరే కాల్లో ఉన్నా. నాకు తెలియదు కదా, నాకు తెలిస్తే నేను చెప్తే మాట్లాడుకునేదాన్ని కదా సార్. వేరే కాల్లో ఉన్నాను తర్వాత నేను ఆగేనా లేదా సార్? ఆగేనా లేదా సార్? అది అలా అంటే నాకేం అర్థం కావట్లేదు సార్. మీరు సార్ వినిపిస్తుంది కదా, క్రెడిట్ కార్డ్ నుంచి మాట్లాడుతున్నాను సార్. పేమెంట్ పెండింగ్ ఉంది కదా సార్, కొంచెం అప్డేట్ చేయండి సార్. 12,500 ఉంది సార్. కొంచెం టైం లేదు సార్, ఈ రోజు డ్యూ డేట్ సార్. ఇన్ని రోజులు ఆగిన వాళ్ళు ఈ రోజు మీ చోట్ల అవుట్ స్టాండింగ్ అడగట్లేదు సార్, మినిమం అమౌంట్ అడుగుతున్నాను సార్. 12,350 జాబ్ లాస్ లో ఉన్నాను, టైం పడుతుంది. ఓకేనా నాకు సార్? లేదు సార్, లేదు సార్, అడ్జస్ట్ చేసుకోండి సార్. ఎవరో ఒకళ్ళు అన్నా అప్పు అడగండి సార్, అడ్జస్ట్ చేసుకోండి సార్. నేను ఇప్పటికిప్పుడు అడగట్లేదు కదా సార్. మీరు లాస్ట్ పేమెంట్ ఎప్పుడో 12 నెలల్లో చేశారు సార్, ఇప్పటి వరకు సింగిల్ పేమెంట్ లేదు సార్. చూసుకున్నారు కదా ఎన్నో నెలలు సార్ ఇది. ఇంకొక నెల, ఈ నెల కూడా అయిపోతుంది, 6 నెలలు వస్తుంది సార్. ఓకేనా సార్? టైం లేదు కదా సార్. 6 సంవత్సరాల తరబడి అంటే ఎవరికైనా ఉండదు కదా. ఒక నెల చూస్తారు, 2 నెలలు చూస్తారు, నెల తరబడి అంటే అవ్వదు కదా సార్. కరెక్ట్ మేడం. ఇప్పుడు నేను 10 ఏళ్ళు జాబ్ లాస్ లో ఉన్నాను. ఇప్పుడు నాకు అమౌంట్ నాకు లేవు. ఓకే, నేను టెంపరీ ఒక జాబ్ చూసుకుని తప్ప నేను పేమెంట్ చేసే పొజిషన్ లో లేను. నాకు టైం పడుతుంది సార్. నన్ను అడగొద్దు సార్ ప్లీజ్, టైం అయితే అడగొద్దు సార్. ఎవరైనా అడిగి అడ్జస్ట్ టైం అడగకపోతే మీకు ఫర్దర్ గా ఏముందో చేసుకోండి. సార్ ఆల్రెడీ మీకు టైం యూజ్ చేసుకున్నారు సార్. మేడం ఏముందో నేను ఏమన్నా మీకు ఫర్దర్ గా మీకు ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారో తీసుకోండి. నా దగ్గర డబ్బులు లేవు. మీరు ఏం తీసుకోవాలనుకున్నారు తీసుకోండి సార్. నాకు టైం లేదు సార్. ఈ రోజు చెప్తున్నాను కదా సార్. మేడం ఫోర్స్ చేయకండి. నా దగ్గర డబ్బులు లేవని క్లియర్ గా మెన్షన్ చేస్తున్నా. మీకు నాకు టైం కావాలని చెప్తున్నాను. అడ్జస్ట్ అంటే అడ్జస్ట్మెంట్ కాబట్లేదు అని చెప్పి చెప్తున్నా మేడం మీకు. హలో 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 సార్, చెప్పండి సార్. పేమెంట్ సార్. ఏం పేరు? మీ పేరు ఏంటండి? మీ పేరు ఏందండి? నా పేరు రాధిక సార్. రాధిక గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? నేను ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నానండి. ఎస్బీఐ మీ బిఆఫ్? ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్ సార్. అదేనండి, క్రెడిట్ కార్డ్ వాడుతున్నారు కదా, ఎస్బీఐ బ్రాంచ్ క్రెడిట్ కార్డ్ అమౌంట్ ఉంది కదండి. నేను ఏమడుతున్నా, మీరు ఎస్బీఐ ఆన్ రోల్ ఎంప్లాయా లేకపోతే ఎస్బీఐ ఏజెన్సీయా? మీరు ఏంటి సార్? మీరు ఏజెన్సీ నుంచి మాట్లాడుతున్నారా లేదంటే ఎస్బీఐ ఆన్ రోల్ ఎంప్లాయా, ఇన్ హౌస్ ఎంప్లాయా ఎస్బీఐ? అవును సార్. అవునంటే దేనికైనా అవును అనుకోలే, రెండుకి అవును అంటారు మీరు. ముందు అదేనండి, ముందు పేమెంట్ కట్టండి సార్. చెప్పండి, కన్ఫర్మేషన్ తర్వాత పేమెంట్ మాట్లాడదాం. మీరు ఏజెన్సీ పీపులా బ్యాంకరా? బ్యాంకరేనండి. బ్యాంకర్. ఎక్కడ మీ బ్రాంచ్? మాది హైదరాబాద్ సార్. హైదరాబాద్ లో పెద్ద పెద్ద జాగాలు ఉన్నాయి మేడం. ఎక్కడ మీది? ఏ బ్రాంచ్ హైదరాబాద్ లో? ఏంటండి? హైదరాబాద్ లో ఏ బ్రాంచ్? దిల్సుఖ్ నగర్. దిల్సుఖ్ నగర్. రాధిక గారు, ప్రజెంట్ జాబ్ లాస్ లో ఉన్నాను, కొద్దిగా సమయం కావాలి. నాకు సమయం ఇస్తే నేను ఫండ్స్ అరేంజ్ చేసుకుని కడతా. రైట్ నా ఈ రోజు పేమెంట్ చేయమంటే నా దగ్గర లేవు మేడం పైసలు. ఈ రోజు సార్, మేము ఈ రోజు చెప్తాము మీకు. డ్యూ పేమెంట్, అదే పేమెంట్ డ్యూ ఉందని మీకు ముందు నుంచి తెలుసు కదా సార్. నాకు క్రెడిట్ కార్డు లేని మా ఎంప్లాయర్ తెలియదు కదా, జాబ్ లకి తీసేసాడు. అట్లా ఏంటి? నా కార్డులు ఉన్నాయి, డ్యూస్ ఉన్నాయని చెప్పి మా ఎంప్లాయర్ తెలియదు కదా. అవును సార్, ఇప్పుడు మేము మీకు ఫోన్ చేసి చెప్తే సార్ 1 month డ్యూ కట్టినాను మేము చెప్తున్నాము. సో మీకు ముందు నుంచే 4 months డ్యూ ఉందని తెలుసు కదా సార్. 1 month డ్యూ అయినా కట్టుకోవడానికి మీరు ట్రై చేయాలి కదా. తెలుసు మేడం, ఫండ్ ఇష్యూ ఉంది. మరి కనిపిస్తే ఏం కట్టారు? కట్టలేదు కదా మరి. ఫండ్ ఇష్యూ ఉంది మేడం, ఫండ్ ఇష్యూ. జాబ్ లాస్ లో ఉన్నాను, టైం పడుతుంది నాకు. జాబ్ లాస్ లో అడ్జస్ట్ చేసుకుని కట్టాలి కదా సార్. ఇప్పుడు 4 months అయిపోయింది, ఈ నెల కట్టాలి మేడం. అడ్జస్ట్ చేసుకుని కట్టాలి కానీ అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు, అది కదా పాయింట్. అడ్జస్ట్ చేసుకోండి సార్, అవ్వట్లేదు అంటే కుదరదు కదండి. ఇప్పుడు 5 months అయిపోయింది సార్. 4 months అంటారు, 5 months అంటారు మేడం. నా దగ్గర డబ్బులు లేవని కొల్ల చెప్తున్నా. 4 months అంటే 4 months. ఇప్పుడు ఇది కట్టలేదు, ఈ రోజు కట్టకపోతే 5 months కాదా అది? నేను ఏమంటున్నా, నా దగ్గర డబ్బులే లేవు మేడం, కొంచెం టైం ఇవ్వండి అంటున్నా. టైం ఇప్పుడు దాకా టైం ఇచ్చాం సార్ మేము. బ్యాంక్ అనేది 1 month ఇస్తుంది, 2 months ఇస్తుంది, లేకపోతే 3 months ఇస్తుంది. 5 months ఇవ్వాలంటే ఏ బ్యాంకు ఇవ్వదు సార్. ఇప్పుడు నాకు టైం ఇస్తేనే కట్టగలుగుతాం మేడం. ఎన్ని రోజులు టైం కావాలి? ఒక 3 నెలలు కావాలి. 3 నెలలు అంటే కుదరదులేండి. ఈ రోజు డ్యూ కట్టి మిగతా బ్యాలెన్స్ కి
తీసుకోండి సార్ 3 నెలలు. లేవు మేడం. అడ్జస్ట్ చేసుకోండి, లేవంటే కుదరదు కదా, అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు మేడం, అదే పాయింట్. ఏంటి అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు మేడం. సార్ ఎవరో ఒకరిని అడగండి, ఉంటారు కదా మేడం ఎవరో ఒకరు relatives. అంటే ఎవరు అడగాలి మేడం? మా పక్కింటి అడిగిన ఇవ్వలేదు, మా ఫ్రెండ్ అడిగిన ఇవ్వలేదు. మీరు ఇవ్వండి మరి, కొద్దిగా హెల్ప్ చేయండి నాకు. మీకు పెద్ద మంచి మనసు చేసుకుంటూ మేము ఎందుకు ఇస్తాం? మేమేమైనా మమ్మల్ని అడిగి నువ్వు కార్డు తీసుకుని ఆడుకున్నావా ఏంటి? హెల్ప్ చేయండి మేడం, సాటి మనిషిగా. అదేనండి, మీరేమన్నా మమ్మల్ని అడిగి మీరేమైనా అమౌంట్ తీసుకొని వాడుకున్నారా ఏంటి? మేము కడతామని వాడుకున్నారా? హెల్ప్ చేయండి అంటున్నా, హెల్ప్కి దానికి సంబంధం లేదు. హెల్ప్ చేయండి అంటే మీకు నాకు పర్సన్ చూసుకొని హెల్ప్ చేయండి. సర్లేండి, పేమెంట్ కట్టండి ఫస్ట్. లేదు మేడం. లేదంటే కుదరదు సార్, పేమెంట్ కట్టండి సార్. ఏది మేడం అరుస్తున్నావు ఏంది? నేనేం అరవట్లేదు, పేమెంట్ అడుగుతున్నా. మీ వాయిస్ అంతేనా? అవునంతే. చిన్నప్పటి నుంచా ఇప్పుడేనా రికవరీకి వచ్చాకనా? అవన్నీ మీకు అవసరం లేదు కదా, ఫస్ట్ పేమెంట్ కట్టండి. పేమెంట్ లేదని స్టార్టింగ్ చెప్పా మీకు. స్టార్టింగ్ ఏమైనా కుదరదండి, అడగండి, అడ్జస్ట్ చేయండి. ఎవరు అడగాలి చెప్పండి మేడం? మీడియా నా కాంటాక్ట్ లిస్ట్ మొత్తం పంపిస్తే అందరు మీరే అడగండి. మీ బ్రదర్స్ ని, మీ కొలీగ్స్ ని. నేను చెప్పాను కదా సార్, అది మీ పర్సనల్. మీరు ఎవరిని అడిగి పేమెంట్ కడతారంటే మాకు అనవసరం, ముందు పేమెంట్ అయిపోవాలి. సార్ పేమెంట్ కట్టండి. పేమెంట్ లేదు మేడం. హలో హలో, పేమెంట్ సార్ మీరు రికార్డ్ చేసుకొని ఎవరికైనా చూపించుకోండి, నాకు సంబంధం లేదు సార్. యూట్యూబ్ లో పెడతా మేడం, పేమెంట్ చేయండి అన్నాను సార్. యూట్యూబ్ లో పెడతా. ఏంటి? యూట్యూబ్ లో పెడతా. పెట్టుకోండి సార్, పెట్టుకోండి సార్. నాకు తెలియదు సార్ ఎలా పెట్టాలో, నా దగ్గర కూడా రికార్డ్ ఉంది సార్. ఓకేనా, నేను పెడతాను సార్. మీరన్నీ యూట్యూబ్ లో పెడతాను. నేను మొత్తం అన్నిటికీ షేర్ చేస్తాను సార్. ఓకేనా, నేను పెడతాను సార్. పెట్టండి మరి. నేను చెప్తాను కదా, నేను సెలబ్రిటీ చేస్తాను అన్నా నాకు సార్. ఎప్పటి నుంచి చిన్నప్పటి సెలబ్రిటీ ఎవరి కావాలని దగ్గర ఆశ ఇస్తారు ఉండే, సార్? ఎవరి దగ్గర ఇస్తారు సార్? పబ్లిక్ ఫిగర్ కావాలని నాకు ఆశ ఉండే. నన్ను షేర్ చేయండి. తెలుస్తుంది సార్, పబ్లిక్ కూడా తెలుస్తుంది సార్. ఎవరు పేమెంట్ ఎక్కొట్టేసేసి నేను 12వ నెల నుంచి ఎక్కొట్టేసేసి ఇప్పుడు ఎన్నో నెల 6వ నెల కూడా వచ్చేస్తుంది పేమెంట్ దాన్ని ఎగ్గొట్టడం మేడం. ఎగ్గొట్టే మీ ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తాడు? ఎగ్గొట్టేవాడు మీ ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తాడు చెప్పండి? ఎగ్గొట్టేవాడు మీ ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తాడు? మీ మెయిల్స్ ఎందుకు రెస్పాండ్ అవుతాడు? బ్యాంక్ తో కమ్యూనికేషన్ ఎందుకుంటాడు? ఎగ్గొట్టేవాడు అంటే డైరెక్ట్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోతాడు. ఈ కమ్యూనికేషన్ ఉండదు మీతోటి. నేను టైం అడుగుతున్నా క్లియర్ గా, టైం ఇస్తే నేను కట్టేస్తాను మేడం అని చెప్తున్నాను. షేర్ చేయగలను సార్, లైన్ లో ఉంటాను, పెట్టండి. ఇప్పుడు నేను లైన్ లో ఉంటాను, షేర్ చేయండి, నేను కూడా చూస్తాను. ఏమది చూస్తాను, చేయండి సార్. ఏమది సార్? అదే షేర్ చేస్తానంటున్నారు కదా, అవును మేడం. లైన్ లో దాన్ని ఎడిటింగ్ చేయాలి, ఎడిటింగ్ చేసినాక మొత్తం అన్ని అప్లోడ్ చేయాలి, అన్ని ట్యాక్స్ యాడ్ చేయాలి, యూట్యూబ్ అన్ని ఉంటాయి. తెలియదు మీకు? టైం పడుతుంది సార్ ఎలా పెట్టాలో. ఓకేనా, నాకు తెలుసు సార్. నేను ఎడిటింగ్ చేసి అన్ని చేసి నేను పెడతాను సార్ ఎలా పెట్టాలో. మీకు ఛానల్ ఉందా? లైన్ లో ఉంటాను, పేమెంట్ ఛానల్ ఉందా మీకు? ఏంటి యూట్యూబ్ ఛానల్ ఉందా మీకు? లేదు సార్, లేదు. మరి ఎలా ఎడిటింగ్? మీకోసం ఓకేనా, మీకోసం నేను క్రియేట్ చేస్తాను సార్. ఓకేనా సార్? నా కోసం క్రియేట్ చేస్తారా? ఎందుకు మేడం? అవును సార్, అవును సార్. ఎందుకు? ముందు పేమెంట్ చేయండి. పేమెంట్ లేదని పేమెంట్ చేయండి. స్టార్టింగ్ లో బిగినింగ్ లో చెప్పాను మీకు పేమెంట్ లేదని. కొంచెం కూడా ఏమని మేడం మిమ్మల్ని వాయిస్ బ్రేక్ అవుతుంది. కొంచెం పేమెంట్ చేయాలి. మినిమం బేసిక్ కూడా లేదా సార్ మీకు? లేదు మేడం. మినిమం కూడా లేదా సార్? మినిమం లో మినిమం కూడా లేదు. అప్డేట్ చేయండి సార్, నేను లైన్ లో ఉంటాను. మేడం ఎవరికి అడగాలి? ఎవరికి రూపాయి ఎడతలేదు, అప్పు పుట్టట్లేదు, అనా పైసా దొరకట్లేదు అన్నట్టు అన్న సిచ్యువేషన్. అమౌంట్ ఎందుకు ఇచ్చారు సార్? నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 8 దాకా ఇక్కడే ఉంటాను సార్. ఓకేనా, లైన్ లోనే ఉంటాను. కొంచెం సేపు అవుతుంది, లంచ్ అవర్ అయింది, ప్రశాంతంగా మాట్లాడతాను. నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. నాకు లేదు మేడం, నేను ఖాళీ ఉన్నా. నాకు ఫోన్ చేసేవాడికి ఎవరు లేడు. మీరు టైం పాస్ అవుతుంది. మీరు ఎంతసేపు మాట్లాడండి, నాకు అయింది సార్. ఓకేనా, నాకు టైం పాస్ సార్. ఓకేనా, లైన్ లో ఉంటాను. పేమెంట్ మీరు అడిగినా టైం అడుగుతూనే ఉండండి, నేను పేమెంట్ చేయండి అంటూనే ఉంటా. ఓకేనా, నాకు ఏ పని లేదు సార్. నాకు మీలాంటి డిఫాల్టర్ కస్టమర్ దగ్గర అమౌంట్ పేమెంట్ పెండింగ్ అనేది క్లియర్ చేయించుకోవడమే పని సార్. మేడం నేను స్టార్టింగ్ లో వెరీ క్లియర్ చెప్పినా ఏమని, నా దగ్గర టైం ఫండ్ లేదు, నాకు 3 months టైం ఇస్తే అడ్జస్ట్ కడతా, లేదంటే మీరు నాకు యాక్షన్ తీసుకున్న పైన చెప్తున్నా. అయినా కానీ నువ్వు కంటిన్యూస్ లా ఫోన్ చేసి ఇబ్బంది పెడతా, అరేంజ్మెంట్ చేస్తా అంటే 3 లక్షలు ఇవ్వండి సార్. నాకు 3 లక్షలే ఉండి 1 సంవత్సరం తర్వాత ఇస్తాను సార్ మీకు నేను. ఓకేనా, మీకు ఓకేనా సార్? మేడం 3 lakhs ఇవ్వండి సార్. 3 lakhs ఇవ్వండి సార్. నాకు నేను ఒక 2 years తర్వాత మీకు 1 year అయినా ఇస్తా. డబ్బులు ఉండాలి కదా ఇవ్వడానికి. లేదు సార్, నాకు అవసరం వరకే అడుగుతున్నాను సార్. నాకు ఒక 3 lakhs ఇవ్వండి. ఆ 3 lakhs అమౌంట్ మీకు నేను 1 year లో ఇచ్చేస్తాను సార్. ఇవ్వండి సార్, నేను లైన్ లో చెప్తాను. అకౌంట్ నెంబర్ చెప్పమంటారా సార్? హైదరాబాద్ రండి, ఇచ్చేస్తా. అకౌంట్ నెంబర్ చెప్పమంటారా? అమౌంట్ పే చేసి కానీ ఎందుకు అంటారు? ఎందుకు సార్ ఇవన్నీ? అమౌంట్ యూజ్ చేసుకోవాలి కానీ మీరు ఎందుకు సార్ ఇలాగా? ఎందుకు సార్? నేనే కానీ నాకు చేత కానప్పుడు నేను అమౌంట్ యూజ్ చేసుకోండి సార్.
ఓకే. పేమెంట్ చేయగల కెపాసిటీ ఉంటేనే నేను చేసుకుంటాను సార్, లేనప్పుడు నేను ఏం చేయలేను సార్. కెపాసిటీ ఎవడు అడిగాడు మేడం? నీ కెపాసిటీ నాకు చెప్తున్నాడు, మీ కెపాసిటీ మీ ఇంట్లో చెప్పు, నాకు ఎందుకు చెప్తున్నావు? అదే సార్, మీకు ఆ కెపాసిటీ ఉన్నప్పుడు పేమెంట్ యూజ్ చేసుకున్నారు, ₹1 కాదు ₹2 కాదు 2 లక్షల అమౌంట్ యూజ్ చేసుకున్నారు, ₹1 కట్టారు సార్ ఇప్పుడు వరకైనా. ఎన్నెళ్ళు ఊరుకుంటారు సార్? కట్టలేదు మేడం. అదే మేడం చెప్తున్నా కదా, నాకు జాబ్ లాస్ అయిపోయింది, బిజినెస్ లాస్ అయిపోయింది, నాకు 3 నెలలు వినండి మాట్లాడేటప్పుడు నాకు ఇంట్రెస్ట్ చేయకండి. కట్టాలి సార్, పేమెంట్ కట్టండి సార్. ఎన్ని నెలలు ఉంటాం సార్? 4 నెలలు అయిపోయింది సార్, 6 నెలలు కూడా అయిపోతుంది సార్. పేమెంట్ కట్టండి సార్, నేను లైన్ లో ఉంటాను. టైం అయితే లేదు సార్. ఏం పేరు మీ పేరు? ఏం పేరు? 1 అవర్ టైం కూడా మీ పేరు? ఏం పేరు? మీ పేరు ఏం పేరు? ప్రియా అని చెప్పాను సార్. మీకు మెమరీ లాస్ కూడా ఉందా సార్? ఎగ్జాక్ట్ మేడం, నేను గదిని మమ్మల్ని గదిని నా గదిని మేడం, నేను గదిని మర్చిపోతా. పేమెంట్ కట్టండి అట్లా మర్చిపోయినా. ఎక్కడైనా పెట్టుకోండి, నాకు సంబంధం లేదు సార్. నాకు పేమెంట్ అప్డేట్ చేయండి సార్ ప్లీజ్ సార్. లైన్ లో ఉంటాను, పేమెంట్ అప్డేట్ చేయండి సార్. లేదు మేడం, ఈ హరాస్మెంట్ లెక్కలు బంద్ చేసుకోండి మీరు. ఏంటి సార్, నేను హరాస్మెంట్ ఏం చేయట్లేదు సార్, మీరు పెండింగ్ ఉంది సార్, మీరు మమ్మల్ని హెరాస్ చేస్తున్నారు సార్. సార్ అనకండి మేడం, మీరు సార్ అనుకుంటారు, మీరు పొడిచినట్టు మాట్లాడి చాతగాదా విధంగా మాట్లాడుతున్నారు. మీకు ఏం రైట్ ఉంది అట్లా మాట్లాడడానికి? వాళ్ళు ఎలా వాట్ రైట్ డు యు హావ్? ఇంటికి వస్తే ఇంటికి ఫోన్ చేస్తే ఇంటికి అలా పడితే అలా మాట్లాడుతున్నారు. మీరు మాకేం చెప్పించారని వాళ్ళు అంటారు. నేను ఎప్పుడు కట్టినప్పుడు టైం పోస్ట్ చేసుకుంటాం. ఏం సార్ ఇది మాకు? సార్ మీ పేరు మీరు ఎక్కడైనా సార్ కార్డు సెటిల్మెంట్ చేసుకోండి సార్. అమౌంట్ ఇచ్చేసుకోండి రానప్పుడు. మినిమం బేసిక్ కదా నేను అడిగేది. 12,500 సెటిల్మెంట్ ఎంత సార్? ఏంటి సెటిల్మెంట్ సార్? చెప్పండి. ఒక నిమిషం లైన్ లో ఉండండి సార్. సార్ ఒక నిమిషం సార్. సార్ 1,09,350 సార్. అంత కష్టం మేడం? 1,10,000 సార్. ఎంత కష్టం సార్? మీరు అమౌంట్ ఇచ్చేస్తుంది 2 లక్షలు సార్. 2 లక్షలకి మీరు 2 లక్షల అమౌంట్ యూజ్ చేసుకున్నారు. టైంకి కట్టకపోవడం వల్ల 14,500 ఇంట్రెస్ట్ యాడ్ అయింది సార్. ఓకేనా? ₹1,00,000 తీసేసి 1,10,000. మేడం గారు నాకు 3 నెలల సమయం ఇవ్వండి, మీకు కట్టేస్తా. లేదు సార్, సమయం లేదు సార్, దయచేసి అడగదు సార్. 1 అవరే టైం లేదంటే 3 నెలల టైం ఎలా అడగలుగుతున్నారు సార్? కొంచెం మీకు మీ పేరెంట్స్ మిమ్మల్ని అలా వదిలేసారేమో అనిపిస్తుంది సార్. ఎందుకు మేడం అలా అడగ అంటే నీ పేరెంట్స్ నాకు అలా అనిపిస్తుంది మేడం. నీ పేరెంట్స్ ఇట్లా చెప్తా రికవరీ చేయమని నాకు అదే అనిపిస్తుంది మేడం. ఇట్లా హరాస్మెంట్ చేసి రికవరీ చేస్తూ మీ పేరెంట్స్ కూడా నీకు అట్లా వదిలేసారేమో. ఓకే, నీ భర్తకి అట్లా వదిలేసాడేమో నాకు అనిపిస్తుంది మేడం. మీ హస్బెండ్ కూడా వదిలేసాడేమో నాకు అనిపిస్తుంది అట్లనే. ఇక మా వైఫ్ ఏదో చేసుకున్నది, మా వైఫ్ ఏదో తెలివి ఉండే నా పేరెంట్స్ ఫస్ట్ ఎందుకు మాట్లాడతావు నువ్వు? మీ వైఫ్ మీ హస్బెండ్ కి ఎట్లా వదిలేసాడు మేడం? చిల్లర మా వైఫ్ ఏదో రికవరీ చిల్లర పనులు చేసుకుంటే పైసలు సంపాదిస్తుందిలే అని చెప్పేసి ఇంట్లో చదవలా కూర్చున్నట్టున్నాడు. ఓకే, మా వైఫ్ చేస్తుంది ఇట్లా ఎక్కడో ఇట్లా మాటలు మాట్లాడి డబ్బులు సంపాదిస్తుంది, ఇంటికి నడుతుందిలే. నేను కోటర్ వేసి కూర్చుందాం అనుకున్నా మీ ఆయన గిట. ఏంటండి మీ హస్బెండ్ గిట మా ఆయన సంపాదిస్తాలే, ఎక్కడో ఒక కోటర్ వేసి మా ఆవిడ సంపాదిస్తుంది, చిల్లరగా మాట్లాడి ఇట్లా రికవరీ చేసి సంపాదిస్తుంది, నేను కోటర్ వేసి కూర్చుంటా అని చెప్పేసి ఇంటికాడ కూర్చుంటాను ఉన్నాక మీ అంటే అయిపోయింది. ఇంకేమో పోయింది ఇంకా స్టోరీ ఏంది సినిమా చెప్పండి. సినిమా యూట్యూబ్ లో పెడుతున్నారు కదా, నేను కూడా. అవునా? చూస్తున్నావా? చూడు. పక్కన ఎవరు సార్? కోరస్ ఎవరు సార్? కోరస్ నేనే మేడం. ఎవరికి వెళ్ళినా కోరస్. అర్థం కాలేదు సార్. నో కోరస్, ఓన్లీ ఒరిజినల్ వాయిస్. ఓకే సార్, ఓకే. పేమెంట్ చేయండి సార్. మీరు ఏ ఆఫీస్ లో సార్ చేసేది? నేను మొత్తం బంద్ చేసాను, ఖాళీ ఉన్నా ప్రజెంట్. అవును సార్. దొంగతనాలు ఏమైనా చేస్తున్నారా సార్ మీరు? పార్ట్ టైం చేస్తాం మేడం, బ్యాంకులు దొంగతనం చేస్తాను పార్ట్ టైం లోనే సార్. నైట్ లో అంటే సమ్మర్ లో చైన్ స్నాచింగ్ అన్ని మీరేనా సార్ చేసేది? ఎగ్జాక్ట్ మేడం. అది నల్ల బట్ట ముఖానికి మాస్క్ వేసుకున్నాను కదా నేనే అది కూర్చున్నాను సార్. అవన్నీ మీరేనా చేసేది సార్? ఎగ్జాక్ట్. మళ్ళీ ఎవరికి చెప్పకండి ప్లీజ్ ఎవరికి చెప్పకండి. ఇంకొకరికి ఓపెన్ అయి చెప్తున్నా, మళ్ళీ ఎవరికి చెప్పకండి. సరే సార్. మీ ఆఫీసు ఇదేనా సార్? నేను వర్క్ ఎట్లా చెప్పి పంపిస్తున్నాను, పంపి ఎంక్వైరీ చేసుకో. ఓకే, ఎంక్వైరీ చేస్తాం సార్, తప్పకుండా చేస్తాం సార్. ఎక్కడున్నా కానీ మిమ్మల్ని ఎలా అయినా తీసుకొస్తాం సార్. అవునా? నేనే వస్తా మేడం. మీరు మీ ఆఫీస్ అడ్రస్ చెప్పండి, మీ ఏజెన్సీ పేరు చెప్పండి, నేనే వస్తాడికి. నేను మెయిన్ బ్రాంచ్ బెంగళూరు సార్ మాది. అచ్చా, ఎస్బీఐ ఎంప్లాయ్ మేడం? ఎస్బీఐ ఎంప్లాయ్ చిల్లరగా కూడా మాట్లాడతారు. ఈ విధంగా ఏజెన్సీ పర్సన్స్ మాట్లాడతారు. ఏంటి సార్ అర్థం కాలేదు?
ఎస్బీఐ ఏజెన్సీ వాళ్ళు, ఎస్బీఐ పీపుల్ ఇట్లా మాట్లాడరు. ఇట్లా చిల్లర ఏజెన్సీలు ఉంటాయి కదా, వాళ్ళ పర్సన్సే మాట్లాడతారు ఈ విధంగా. అవునా, చిల్లర వాళ్ళతో ఇలానే మాట్లాడతారు సార్, చిల్లరగానే. అవునా? నేను చిల్లరే సార్, ఓకేనా? మీరు నో ప్రాబ్లం మీరు సార్. నోట ఇలాంటి కడక్ వాళ్ళన్నా నేనేం పట్టించుకోను సార్. మీరు కడక్ నోట నేను మేడం. చిల్లరే సార్, నువ్వు చిల్లరనా? చిల్లరే సార్, ఓకేనా? చిల్లర నేను చిల్లర బాగా చిల్లరే సౌండ్ సార్, చేస్తుంది మేడం, అందుకే మన ఓకేనా? ఇద్దరం సౌండ్ ఎక్కువ అవును వస్తుంది సార్, మనం నేను మాట్లాడి. చిల్లరే సార్, చిల్లరే సార్, చిల్లరే సార్, ఆహా. ఓకేనా? మీరు అన్నంత మాత్రం నేనేం చిల్లరవను, నువ్వు అనుకున్నంత మాత్రం నేను ఏది సేమ్ ఓకేనా? ఫీలింగ్, నాది సేమ్ నీలాంటి ఫీలింగ్, నాది సేమ్ ఫీలింగ్ మేడం, నేను నాది సేమ్ ఫీలింగ్. ఇలాంటి డిఫాల్ట్ కస్టమర్లు ఎన్నన్నా నేను దులిపేసుకుంటాను సార్, ఓకేనా? ముందు పేమెంట్ చేయడం, ఓకేనా? ఓకే మీకు అది రావట్లేదు కాబట్టే నవ్వుతున్నారు సార్, మీకు అది రావట్లేదు కాబట్టే నవ్వుతున్నారు సార్. ఓకే ఓకే నేను మీకులా కాదు సార్, మాటల్లో ఓకే అండి. చెప్పండి సార్, ఇంత ఫేస్ చేసుకోండి సార్. మేడం ఇలాగా నేను టైం వేసుకొని ఎవరైనా పోయి అడుక్కొని వచ్చి పేమెంట్ చేసుకుంటా, కానీ నీలాంటి వాళ్ళ చేత మాటలు అనిపించుకోండి సార్, ఓకే ఓకేనా? మేడం, నాకు అడుక్కోవడం కూడా బతకం మేడం, అడుక్కోవాలన్నా బతకం, నాకు పని చేయాలని పేమెంట్ బతకం. చేయండి. అవును సార్, అది ఉన్నప్పుడు అడుక్కోవటమే ఉండాలి కదా సార్, నీకు అది కూడా అడుక్కోవడం కూడా తెలియట్లేదు కదా, బతకం, ఆ అందుకని తెలివి లేదు మేడం, అడుక్కునే తెలివి నాకు లేదు. అడుక్కోవటం కూడా చేత కావట్లేదు సార్ లేదు మీకు. మేడం, భయం రికవర్ వేస్తుంది. ఏజెంట్లను మాట్లాడ మాత్రం చేత వస్తుంది వాళ్ళకు, నాకు రికవర్ ఏజెంట్లు సరే బాగా సార్, హ్యాండిల్ చేయడం సరే. వస్తుంది అంతే. ఓకే, నీకు అవును చేతన సార్, అయితే మీకు నువ్వు తెలుసు చేసుకో సార్, మాకు తెలుసు సార్. మేడం, నీకు అంత అవును చేతన సార్, అయితే నా మాకు పేమెంట్ కూడా చేసేయండి మేడం, సార్, మీరే. సార్ 12 నెలలు చేతనవుతుంది కాబట్టి మేడం అంత అమౌంట్ చేతన అయితే ఎక్కువ మీరే వస్తుందో చేసేయండి మేడం, నాకు అని చేత కాదు కదా, మీకు చేతన అయితే మీరు చేసేయండి, పేమెంట్ చేసి వెళ్ళిపోండి. మాకు రికవరీ ఇవ్వడం రావట్లేదు కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చేయలేకపోతున్నాం సార్. అవును మేడం, నేను లీగల్ గా ప్రొసీడ్ అవుతుంది, లీగల్ నోటీస్ పంపిస్తాను సార్, ఓకేనా? మీ ఆఫీస్ కి, మీ ఇంటికి, మొత్తం ఇంటి పక్కన వాళ్ళందరికీ పంపిస్తాను సార్. ఇంటి పక్కల తీసుకోండి సార్, ఇంటి పక్కల ఓకేనా? గిట్టినా, ఇంటి పక్కల గిట్టినా సార్ అందరికీ వస్తాయి సార్, మీరు తర్వాత మేడం, మా తీసుకొని ఊరు నా దగ్గర నాకు ఎప్పుడు మా విలేజ్ మొత్తం పంపించండి, మా విలేజ్ మొత్తం పంపించండి నోటీసులు. అర్థం కాలేదు సార్. మా విలేజ్ మొత్తం అందరికి పంపించండి, ప్రతి ఒక్కరికి పంపించండి, తలకింత తెస్తే మొత్తం క్లియర్ అయిపోతుంది. తప్పకుండా వస్తాయి సార్, తప్పకుండా వస్తాయి సార్, తప్పకుండా పంపించాలి మీరు. కన్ఫర్మ్ గా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు అందరికి నోటీస్ పంపించాలని. ఓకే, కుదరట్లేదు కానీ ఇండైరెక్ట్ గా మాట్లాడటం, పర్సనల్ విషయం ఇన్వాల్వ్ అవటం అది మీకు కరెక్టే కదా? అవునండి, అట్లా వస్తుంది నాకు, అట్లా మాట్లాడుతూ తేడా మాట్లాడుతూ అట్లా మాట్లాడతా మేడం, నాకు అదే అలవాటు. నేనేం తేడా మాట్లాడలేదు సార్, మీకు నేను కరెక్ట్గానే కూడా మాట్లాడాను మీరు ఏం సార్. తేడా మాట్లాడకపోతే నేను కూడా ఏం తేడా మాట్లాడినట్టు మేడం, మీరు తేడా మాట్లాడితే నేను నేను మాట్లాడతాను. మాట్లాడలేదు. ఇద్దరే మాట్లాడదాం, ఓకే సార్, మీరేమి మాట్లాడలేదు ఇద్దరం మంచిగా మాట్లాడతాం సార్. మేడం. ముందు పేమెంట్ 500 ఉంది సార్, కొంచెం పేమెంట్ లేదు అప్డేట్ మేడం, చేయండి సార్. నాకేం చెప్పాను కదా సార్, సాయంత్రం 10 అయినా నేను ఉంటాను సార్, మీ ఓకే, పేమెంట్ కడతాను. నేను ఉంటా, నో ఇష్యూ, మాట్లాడండి. చేయండి సార్, పేమెంట్ లేదు, పేమెంట్ లేదు, 500 సార్. నేను టోటల్ హౌస్ కట్టమంటారు పేమెంట్ లేదు ఉంది అంటే పేమెంట్ లేదు మేడం, టైం పడుతుంది, పేమెంట్ లేదు, టైం పడుతుంది. ఓకే, అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు మేడం, పేమెంట్ రిగార్డింగ్ కస్టమర్ క్లియర్ కట్‌గా అప్డేట్ ఇచ్చిన తర్వాత కూడా ఈ విధంగా వీళ్ళు ఫోర్స్‌ఫుల్‌గా రికవర్ చేయడానికి ట్రై చేస్తుంటారు. సో, ఇట్ ఈస్ కంప్లీట్ వయలేషన్ ఆఫ్ ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ అండి. లోన్ కట్టకపోతే లీగల్ ప్రాసెస్ ఏదైతే ఉందో తర్వాత అది చేయమని కస్టమర్ చెప్పినా కూడా అలా చేయకుండా ఇల్లీగల్‌గా వీళ్ళు రికవరీ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో, ఇలాంటి రికవరీని మీరు కౌంటర్ చేయండి. బ్యాంక్‌కి అండ్ ఆర్‌బీఐకి, ఒంబుడ్స్‌మ్యాన్‌కి ఎస్కలేట్ చేయండి ఇలాంటి విషయాల్ని. అండ్ ఆల్సో ఎస్పెషల్లీ ట్విట్టర్‌లో మీరు ఎస్కలేట్ చేయడానికి ట్రై చేయండి. సో, మనకు ట్విట్టర్‌లో రెస్పాన్స్ ఫాస్ట్‌గా వస్తుంది బ్యాంక్ సైడ్ నుంచి. సో, మనీ ఉంటే పే చేయండి. సో, పే చేయడానికి ట్రై చేయండి. సో, కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.